నేడు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం పాలమూరులో ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించే కాంగ్రెస్ ప్రజా దీవెన సభకు హాజరు కానున్నారు. న్యాయయాత్ర ముగింపు సందర్భంగా ప్రజా దీవెన సభ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న రేవంత్ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తన సొంత జిల్లాకు వెళ్లున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా పలువురు పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతుంది. గుడ్ మార్నింగ్ నాగేంద్ర ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏంటి? థ్యాంక్ యూ సతీష్. ఈరోజు మహబూబ్ నగర్ పాలమూరు కేంద్రంగా ప్రజా దీవెన కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ముఖ్యంగా అక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి వంశీచంద్ర రెడ్డి ముఖ్యంగా అక్కడ పాలమూరు న్యాయయాత్ర అనేటటువంటి యాత్రని జనవరి 30వ తేదీ నుంచి కూడా ఆయన న్యాయయాత్ర చేస్తున్నారు. ముగింపు సందర్భంగా ఈ రోజు పాలమూరు జిల్లా కేంద్రంగా కాలేజ్ గ్రౌండ్ లో ఈ రోజు భారీ బహిరంగ సభను ప్రజా దీవెన సభను కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుంది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగం చేయబోతున్నారు. ఈ సభకి ఒకవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అదేవిధంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గోపాలకృష్ణతో పాటు మరొకవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈ ప్రజా దీవెన సభకి హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సభా వేదికగా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు 2 రోజుల పాటు ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పైన కొన్ని విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ అంశాల పైన స్పందించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాలనుకున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నటువంటి ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఓన్లీ రాజకీయ బహిరంగ సభకు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి పరిమితమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థిని ఇప్పటి వరకు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు జరిగేటటువంటి ప్రజా దీవెన సభలో రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు జిల్లా కేంద్రంగా ప్రజా దీవెన సభలో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించడంతో పాటు మరొక వైపు పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని కీలక అంశాలు ప్రసంగించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి సార్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.